మనకి తర్కబద్ధమైన చర్చ కావాలి. సార్, అంశాల వారీగా మాట్లాడితే రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో జరుగుతున్న విషయాల గురించి ఒకసారి చర్చిద్దాం. మీకు తెలుసు, రాజధాని విషయంలో మొదటగా అమరావతికి జై కొట్టాయి పార్టీలన్నీ. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అమరావతికే జై కొట్టారు. ఇంకా ఈ భూమి సరిపోదు, ఇంకా ఎక్కువగా సేకరించాల్సిన అవసరం ఉందంటూ ఆ రోజు అసెంబ్లీలో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. రకరకాలుగా ఇవాళ రాష్ట్రానికి రాజధానే లేకుండా 5 ఏళ్ల కాలం పాటు పరిపాలన సాగించారు. ఎట్లా సార్, ఏం చెప్తారు? భావి తరాల భవిష్యత్తు ఏమవుతుందనేది. నవీన్, దీనిలో 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇది కేవలం రాజధాని కాదనే కాదు, కొన్ని కీలకమైన నిర్ణయాలు ఏడాదికి ఒకసారి తీసుకోరు. మనం ఇప్పటికి కూడా పిచ్చి తిక్కుల గురించి మాట్లాడతాం. ఎందుకని? వాడు గొప్ప పనులు చేశాడని కాదు. ఒకరోజు పొలమంటూ ఢిల్లీ నుంచి రాజధాని దౌలతాబాద్ అక్కడికి మార్చాడు. మళ్ళీ కొంతకాలం పోయినాక మళ్ళీ మనసు మార్చుకున్నట్లాగా మళ్ళీ ఢిల్లీకి పోవాలన్నాడు. చరిత్రలో వాడు ఒక పిచ్చివాడుగా, ఒక మూర్ఖమైన పరిపాలనగా నిలిచిపోయాడు. ప్రభుత్వం అనేది శాశ్వతమైనది. ప్రభుత్వం ఒక్కరోజు వచ్చేది కాదు. ఏ రోజు కాదు, రేపొద్దున ఇంకో ప్రభుత్వం వస్తుంది, 3 కాదు ఇంకో 2 పెడతానంటాడు, లేకపోతే మరొకటి పెడతానంటాడు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మారుస్తానంటాడు. ఈ తొక్కులకు పాలన అవుతుంది. ఏ ప్రభుత్వం కూడా ప్రపంచంలో, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రభుత్వం అట్లా చేయదు. రెండోది, రాజధాని కాదు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. హైదరాబాద్ నగరం ఉంది, మీకు పాత బస్తీ హైదరాబాదో లేకపోతే పంజాగుట్ట హైదరాబాదో హ్యాబిట్స్ హైదరాబాదో కాదు అభివృద్ధి చెందింది. ఆ చుట్టుపక్కల విశాలంగా భూమి ఉంది కాబట్టి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, అంతా హైదరాబాద్ అంటున్నాం పేరుకి, కానీ ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అత్యాధునిక సౌకర్యాలతో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, మీరు అమెరికాలో న్యూయార్కో షికాగోకో లేకపోతే జపాన్లో టోక్యోకో చైనాలో షాంఘైకో బీజింగ్కో ఏమీ తేడా లేకుండా మనం నిర్మించుకోగలిగాం. దాంతో ఏమైంది? ప్రపంచ స్థాయిలో పెట్టుబడులు వస్తాయి, ప్రపంచ స్థాయిలో టాలెంట్ వస్తుంది. అది లేకపోతే పెట్టుబడుల్లో ఆధునిక యుగంలో మనం పోటీ పడుతున్నాం. ఆ గ్రీన్ ఫీల్డ్ సిటీకి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇవాళ భూమిని సేకరించడం చాలా కష్టం. జనసాంద్రత ఉన్నటువంటి సమాజంలో, దేశంలో భూమిని సేకరించడం చాలా కష్టం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి పెరిగే విలువలో మాకు కూడా వాటా కావాలని కోరుకుంటే దాన్ని పక్కన పెట్టడం అనేది తొక్కులకు ఆలోచన. మూడోది, మనకి ఈవేళ ఒక్క అమరావతి ఒక్కటే కాదు కావాలి, ఖచ్చితంగా అమరావతి రావాలి. అక్కడ పెట్టుబడులు వచ్చేందుకు ఆకర్షణ కావాలి, ఒక సర్వాంగ సౌందర్యంగా తీర్చిదిద్దాలి. కానీ దాంతోపాటు వికేంద్రీకరించిన అభివృద్ధి కావాలి. అది కావాలంటే నా దృష్టిలో ఒక 100 చిన్న పట్టణాలు కావాలి. అంటే చిన్న చిన్న నైపుణ్యంతో, పెద్ద నైపుణ్యం ఉన్నారనుకోండి, ఒక సినిమా డైరెక్టర్, సాఫ్ట్వేర్లో చాలా ఉన్నత స్థాయి వర్కరు, యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్, ఒక సైంటిస్టు, వీళ్ళు మహానగరాల్లోనే ఉంటారు. కానీ ఒక ప్లంబరు, ఒక కార్పెంటరు, ఎలక్ట్రీషియన్, ఒక మేసను, మరొక పని, రోజువారీగా మన జీవితంలో కావాల్సిన పనులు జనం ఎక్కడుంటే అక్కడ పనులు ఉంటాయి. కాబట్టి చిన్న పట్టణాలు ఏర్పాటు చేసి సుదూరానికి వలసలు పోవాల్సిన అవసరం లేకుండా మనకి అక్కడక్కడ ఇన్సిట్యూ అర్బనైజేషన్ అంటాం, అక్కడికక్కడే పట్టణాలు వస్తే ఊళ్ళో పని చూసుకుంటూ అక్కడ ఆలనా పాలన ఉంటుంది, తెలిసిన వాళ్ళు, బంధువులు, మిగతా వాళ్ళు ఉంటారు. 15,000 వచ్చినా కూడా మనకి జీవితం గౌరవంగా నడుస్తుంది. అదే మహానగరానికి పోతే 15,000తో మనం బతకలేం, కుటుంబాన్ని కూడా ఉంచుకోలేం. కాబట్టి ఒక సమదృష్టి కావాలి. ఖచ్చితంగా ఒక మహానగరము గ్రీన్ ఫీల్డ్ సిటీ ఉన్నట్టయితే ఎక్కడ అవి ఉంటే అక్కడ అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, అక్కడ ఆర్థిక పెట్టుబడులు ఎక్కువ వస్తాయి, అక్కడ ఆదాయాలు పెరుగుతాయి. దాంతోపాటు చిన్న పట్టణాలు అభివృద్ధి కావాలి.